టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లైంగిక నేరాలతో అపఖ్యాతి పాలైన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య సంబంధాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన బలహీనతలను అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తెచ్చేందుకు ఎప్స్టీన్ ప్రయత్నించాడని బిల్ గేట్స్ స్వయంగా వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వాంగ్మూలంలో 3 మహిళలతో తనకు వివాహేతర సంబంధాలున్నాయని ఆయన అంగీకరించడం గమనార్హం. జూన్ 10న యుఎస్ హౌస్ ఓవర్ సైట్ కమిటీ ఎదుట రహస్యంగా జరిగిన విచారణలో గేట్స్ తన వాంగ్మూలం ఇచ్చారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ ప్లేయర్ మిలా యాంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మటులీనాతో తనకు సంబంధాలున్నాయని, ఈ విషయం ఎప్స్టీన్ కు తెలుసని ఆయన అంగీకరించారు. వీరితో పాటు మెడికల్ ఆంటర్ప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్, నెస్సెల్ రోడ్స్ తో 3వ అఫైర్ ఉన్నట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. ఎప్స్టీన్ కు సంబంధించిన మరిన్ని పత్రాలు విడుదలైన నేపథ్యంలో అతని నెట్వర్క్ పై చట్టసభ సభ్యులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారాలకు ఎప్స్టీన్ తో తనకు సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదని గేట్స్ స్పష్టం చేశారు. కానీ ఈ విషయాలు తన కుటుంబానికి చాలా బాధ కలిగించాయని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే వీటికి తోడు మరిన్ని అబద్ధాలను జోడించి నాతో మళ్లీ సంబంధాలు పెట్టుకోవడానికి నాపై ఒత్తిడి తెచ్చేందుకు ఎప్స్టీన్ ప్రయత్నించాడని గేట్స్ చెప్పినట్లు విచారణ ట్రాన్స్క్రిప్ట్స్ వెల్లడించింది. అయితే ఎప్స్టీన్ తనకు ఎప్పుడు నేరుగా బ్లాక్మెయిల్ చేయలేదని, కానీ ఆ దిశగా ఆలోచించి ఉండవచ్చని నమ్ముతున్నట్లు గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గేట్స్ మరోసారి స్పష్టం చేశారు. శిక్ష అనుభవించిన వ్యక్తి అని తెలిసినా అతనితో పరిచయం కొనసాగించడం మాత్రం పొరపాటని అంగీకరించారు. ధార్మిక కార్యకలాపాలకు సంపన్న దాతల్ని పరిచయం చేస్తానని చెప్పడంతోనే తాను ఎప్స్టీన్ తో సమావేశం అయ్యానని తెలిపారు. మొత్తం 4 ఏళ్లలో ఎప్స్టీన్ తో 12 నుంచి 14 సార్లు సమావేశమయ్యానని, 2 సార్లు వీడియో కాల్స్ లో మాట్లాడానని ఆయన వెల్లడించారు. కాగా విచారణ సందర్భంగా ఎప్స్టీన్ సంబంధిత పత్రాల్లో ప్రస్తావించిన లైంగికంగా సంక్రమించే వ్యాధుల ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నాకు ఎప్పుడూ ఎస్టీడీ రాలేదు, ఎవరికి రహస్యంగా మందులు ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్స్టీన్ తో గతంలో జరిపిన సంప్రదింపులపై గేట్స్ ఫౌండేషన్ కూడా దృష్టి సారించింది. దీనిపై పూర్తి స్థాయి బాహ్య సమీక్షకు ఆదేశించినట్లు ప్రకటించింది.